అది పేరుకి 1700 cc కానీ ఇన్లైన్ 1000 ఇట్ కెనాట్ మింగ్ ఫైవ్. గుడ్ మార్నింగ్ బాయ్స్. సండే మార్నింగ్ రైడ్ ఎక్కడికంటే ఈరోజు ఫుడ్ పిరమిడ్ వెళ్తున్నాము కొత్త దగ్గర. సో ఒక 10 people వెళ్తున్నాము, అన్ని సూపర్ బైక్స్. సో మార్నింగ్ ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అంటే దుమ్ముకుంటూ వెళ్ళిపోతున్నాను. మా అపార్ట్మెంట్లో కొత్తగా కింద వాచ్మెన్ వాళ్ళు వచ్చారు, కొత్త వాచ్మెన్. వాళ్ళకి ఒక చిన్న పాప ఉంది. ఎందుకు లోపల స్టార్ట్ చేసి మళ్ళీ ఆ పాప లేస్తుందని చెప్పేసి అలా బయటకు వచ్చేసి బైక్ వార్మ్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను. మావాడు లేట్ వచ్చేసింది. ఈయన ఫోన్ ఎత్తలేదు పొద్దున, క్యాన్సిల్ అనుకున్నాను నేను. లేదు, నేను ఫ్రెష్ అయ్యేటప్పుడు నీకు కాల్ చేసి పోవాల్సింది. నేను ఫోన్ ఛార్జ్ పెట్టి వెళ్ళిపోయినా. మనోడేమో నేను లేవలేదు అనుకొని ఆగిపోయింది ఇంటి దగ్గర. మా వాళ్ళు వెయిట్ చేసేది, మా బ్యాచ్ అంతా అన్న వాళ్ళు. ఇంకా 10-15 minutes డిలే ఉంది వాళ్ళకి మాకి, కానీ ఎవ్వరు దొరకలేదు, అందరూ వెళ్ళిపోయారు. సో మళ్ళీ మేము ఫ్యూయల్ షాప్ కోసం ఆగాం. లేట్ అయిపోయింది గైస్. నేను ఇదంతా అవ్వట్లేదు. జూలైలో బర్త్డే ఉంది, S1000 తీసేసుకుంటా. వాడు ఫస్ట్ S1000 తీసుకుంటా అంటే సరే అని చెప్పిన. అయితే అన్న ఇంట్లో వద్దన్నారు, క్రూజర్ తీసుకుంటా, రాకెట్ తీసుకుంటా అన్నాడు. సరే ఒకసారి రైడ్ అయితే రా అని చెప్పిన. ఇప్పుడు మనసు మారిపోయింది. 10 రూపాయలు తీసుకుని వచ్చిండు. వచ్చినాక అంటుండు, అన్న ఈ క్రూజర్లు సూపర్ స్పోర్ట్ మీతో నెగిటివ్తో లాగలేవు, నేను కూడా సూపర్ స్పోర్ట్ తీసుకుంటా అని ఫిక్స్ అయిపోయింది. అది పేరుకి 1700 cc కానీ ఇన్లైన్ 1000 ఇట్ కెనాట్ మింగ్ ఫైవ్. ఏం చేయలేదు అది. ఎలా ఉంది చూడు. నేను 180 లాగుతుంటే వాడు ఎక్కడ ఎలా వస్తున్నాడు. అమ్మో, నేను నా టాప్ 160 భయ. నేను అసలు 140 అనుకొని వచ్చా మనసులో. ఇంట్లో లైక్ 140 దాటను నేను ఈరోజు. 160 వస్తే నాకు ఆ బైక్ పైన నీకు అర్థం కావట్లేదు. హైవే పైన అట్లా మరి అట్లే ఉంటుంది హైవే. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మా మేధావి ఈయన కర్నూలు నుంచి వచ్చినాడు, లేట్ వచ్చిండు. ఈయన కోసం నేను ఆగిపోయినా, ఇంకా మా వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. సో బ్రేక్ఫాస్ట్ అయింది, బయలుదేరుతున్నాం. మా అతిథి బాబు ఉన్నాడు, వీడు నా బైక్ దెబ్బేసింది. పెద్ద ట్రాజెడీ ఏంటంటే స్టోరీ, మనోడు ఏం చేసిండు, యాంగ్జైటీలో కీ ఆన్ చేసి మర్చిపోయిండు. నేను తర్వాత అరే కీ ఆన్ చేసామంటే చూసాక అప్పటికే బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోయింది. దొబ్బి స్టార్ట్ చేసాం. అన్ని థింగ్ అసలు దొబ్బుకి స్టార్ట్ చేసా ఆ బండిని. దాన్ని అవతారం ఎట్లుంది, దాన్ని దొబ్బి స్టార్ట్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ మాకు ఈరోజు. సో మనోడు ఇంకా పక్కన వనపర్తిలో వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉన్నారంటే అక్కడ వెళ్తున్నాము. మా వాళ్ళు వెళ్ళిపోయారు. మేము వనపర్తి వెళ్ళి తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి. మేము ఎలాగో లేట్ అయిపోయాం కదా, ఇంకొకసారి అటు వెళ్ళి ఇటు వెళ్ళిపోదామండి. చలో లెట్స్ గో.
సో శివన్న బైక్లో అయితే గాలి తక్కువ అయింది, సో గాలి పట్టేస్తున్నాం. అది ఓవల్ అవుతుంది మంచి స్పీడ్లో. ఇది మాత్రం గట్టిగా ఉంది, దిట్టంగా. మీరు లైవ్లో చూస్తే అర్థమవుతుంది దీని సైజ్ ఏంటో. వెలాసిరాప్టర్లా ఉంది ఇది. అలా జరుగుతుంది రైడ్. ఆగాము. ఇందాక పోస్టర్ వెళ్ళింది, పోస్టర్లో ఆడియో అనుకుంటా. మామూలు బండి మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఆ పోర్షని పట్టుకుందామని బండి తీస్తే మా వాడు ఆగి స్టార్ట్ అవుతుంది, బ్యాక్ డౌన్ అవుతుంది. అబ్బా బతికిపోయిందా. చలో విల్ ట్రై టు క్యాచ్ సూపర్ కార్. పోర్షన్ ఆడియో ఉంది, చూడాలి గొప్ప ఉంటుంది. పోదా